ఓం నమో వెంకటేశాయ. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. బాట గంగమ్మ తల్లి చాలా పవర్ఫుల్, చూపిస్తాను చూడండి. బాట గంగమ్మ తల్లి అది గుడి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా మంది నాకు సేవకులు చెప్తే వెళ్ళాను. నిజంగా అద్భుతంగా ఉందండి. చూస్తే చిన్న గుడి కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. కోరిన కోరికలు తీరుస్తుందంట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను వినండి. అమ్మవారు చూస్తే ఎలా ఉందో భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఆచారం ఉంది, ఎప్పటి నుంచో నాకు వాళ్ళు చెప్పారు. ఒక చిన్న రాయి తెచ్చి బయటికి పోయి రాయి తెచ్చి ఆ రాయిని కడిగి అయ్యగారికి ఎంతో కొంత ఇస్తే మనకి ఒక గుడ్డ ఇస్తాడు. ఆ గుడ్డలో రాయినికి పసుపు పూసి 5 బొట్లు పెట్టి 4 ముళ్ళేసి ఇక్కడ ముడుపు కట్టాలంట. ఇక్కడ చూస్తే మనకి అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారండి, అందరూ ఉన్నారు. తిరుపతికి సేవా సదన్ వెనకాలే ఉంటుంది ఈ గుడి, బాలగంగమ్మ గుడి అని. చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ముడుపు కడితే మనకి కోరిన కోరికలు తీరిపోతాయంట. మళ్ళీ వచ్చి మరుసటి నాడు వచ్చి మళ్ళీ మనం ఆ అమ్మవారికి చీరలు, గాజులు, పసుపు మనం ఏవైతే మొక్కున్నామో ఆ మొక్కు తెచ్చుకోవాలంట. అలా చెప్పారు నాకు. అలా చెప్తే నేను నా బామ్మద్ది అప్పటికప్పుడు రాయి కడకు వచ్చి ఇగో ఈ చెట్టే రాయి ఇట్లా అందరు కట్టారంటే అప్పటికప్పుడు తీస్తారంట. ఆ రాయి తీసుకొచ్చి అయ్యగారికి ఇస్తే 100 రూపాయలు ఇచ్చాను. ఇస్తే రాయికి అన్ని రకాల పూజలు చేసి గోత్రాలు చేసి మళ్ళీ నా రాయి నాకు ఇచ్చాడనమాట. ఇస్తే 3 చుట్లు తిరిగాను. గుడి చుట్టూ 3 చుట్లు తిరిగి ఆ రాయి ఆ చెట్టుకు కట్టానమాట. మరి మన మనసులో అనుకోవాలి, కోరిక అనుకుంటే తీరిపోతుందంట. ఇక్కడ ఆంజనేయ స్వామి, శివుడు, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కానీ అందరికీ ఒక నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని మనం ఎందుకు కుదురుకోవాలి, మనం కూడా ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా బామ్మర్ది నేను ఇలా చెట్టుకి ముడుపు కట్టాము. మరిగా మీకు కోరికలు ఉంటే ఖచ్చితంగా తిరుపతి పోతే సేవా సదన్ అంటే సేవకులు చేసే బిల్డింగ్ ఉంటుంది. అన్నదానానికి వెంగమాంబ అన్నదానానికి పక్కన ఉంటుంది. దాని వెనకాలే ఉందన్నమాట ఈ గుడి. ఖచ్చితంగా మీరు కూడా వెళితే ఇలాంటి ప్రయత్నాలు చేయండి, అనుకున్న ఫలితాలు పొందుతారు. ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ అన్ని వీడియోలు పెడతాను తిరుమల తిరుపతి చూడండి. ఇంకో 2-3 రకాలుగా ఇలాంటి వీడియోలు ఉన్నాయి, ఖచ్చితంగా పెడతాను. మీరు కూడా తిరుపతి వెళ్తే మీరు అనుకున్న మొక్కుకొని ఇలా రాయి తీసుకొని కట్టి అయ్యగారికి డబ్బులు ఇచ్చి గోత్రనామాలు చదువుకొని ముడుపు కట్టండి. బాల గంగమ్మ గుడి. మరి కింద తిరుపతిలో ఒక గంగమ్మ జాతర జరుగుతుంది. ఆమె ఒకటేనా నాకైతే తెలియదు. మరి మీరు ఈ దేవస్థానానికి వెళ్ళారా? వెళితే కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను, ప్రయత్నం చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి నాగా ఉంటుంది ఒకటి, అదనమాట, అది పెడతాను. మీరు చూడండి, అమ్మవారిని చూస్తుంటే ఎంత బాగుందో. నేను ఆశ్చర్యపోయాను చూసి, వామ్మో ఇలాంటి టెంపుల్ తిరుపతిలో ఉందా అని. ఓం నమో వెంకటేశాయ. ఈ షార్ట్ వీడియో కూడా తీశాను అనమాట. షార్ట్ వీడియో అయితే ఈ వీడియో గుడిలోకి నేను రాకముందు అయ్యగారు లేనప్పుడు గేట్ వేసి ఉంది, వచ్చి తీసాను ఫస్ట్ రాగానే. చూడండి, వామ్మో అది చూసారా ఎట్లా ఉంది అమ్మగారు, ఎంత బాగుందో. నమ్మకం ఏదైనా మనం నమ్మాలండి, నమ్మితేనే కదా నిజమో కాదు తెలుస్తుంది. ఇక్కడ రాహుకేతు పూజలు అన్నీ చేస్తారు, శివలింగాలు, తర్వాత అమ్మవారి విగ్రహాలు, ఆంజనేయుడు, నాగం పావులు, అన్ని రకాలు ఉన్నాయి. ఇక ఓం నమో వెంకటేశాయ. శోభనిల్లల సర్వలోచన భక్తరవి ప్రస్తుత వైకుంఠమైన జిల్లా బ్రహ్మాండంలో ಹಾಗೂ నారాయణగిరి చెట్లు ఉత్తరింద పూర్ణವಾಗಿ ತುಂಬಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಆದ ಕಾರಣ ಭಕ್ತರು ಯಾತ್ರಿಕರ ಭಕ್ತರಿಂದ ಉಡಾಯಿಸಿ ಇದ್ದು ಪುನಃ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ಕ್ಯೂ ಲೈನ್ ಒಳಗಡೆ ಪ್ರವೇಶಿಸಬೇಕೆಂದು ಕೋರಿಕೊಳ್ಳುತ್ತಾರೆ.